హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మాబూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అన్వేషణ శ్రీ ఇందు రమణ గారి నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు అత్యంత ఉత్కంఠభరితమైన అన్వేషణ నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఆ గట్టు మీద పడుకో అమ్మా, ఇక్కడ కింద పడుకుంటే విషపురుగులు కరుస్తాయి కదా అంటూనే ముసలమ్మ అన్న మాటలు విని వినపడనట్టు రెండు చేతులతో ముసలమ్మని లేవనెత్తి మర్రి చెట్టు చుట్టూ కట్టిన సిమెంట్ చప్టా మీద పడుకోబెట్టిందామె. అమ్మా బుజ్జి, నువ్వేనా తల్లి? నీతో యాత్రకెవరూ రాలేదా తల్లి? అమ్మా బుజ్జి, అమ్మా బుజ్జి అంటూ కలవరిస్తున్నట్టు మర్రి చెట్టు చప్టా మీద పడుకుంటూ అడిగింది ముసలమ్మ. సమాధానం చెప్పడం ఇష్టం లేక మౌనంగా తల ఊపిందామె. ముసలమ్మ మతిలేని మాటలు వింటూ మనసులోనే నవ్వుకుంది. ముసలమ్మ పడుకోగానే శాలువా ముసుగుగా కప్పి అక్కడి నుంచి మరో చోట దూరంగా ఉన్న సిమెంట్ చప్టా దగ్గరకు వెళ్ళి కూర్చుంది. ముసలమ్మ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలనిపించలేదు. విని విననట్టు తల ఊపి వచ్చేసింది. ఆ ప్రాంతమంతా చిక్కటి చీకటి అలముకుని ఉంది. చెట్టు మీద గబ్బిలాల రెక్కల చప్పుడు ఉండుండి కర్ణ కఠోరంగా వినిపిస్తోంది. కొండ బస్టాండ్లో తాటి చెట్టులా నిటారుగా నిలబడ్డ హైమాక్స్ లైట్ల కాంతి గుబురుగా పెరిగిన చెట్టు కొమ్మల సందుల్లో నుండి చొచ్చుకుపోతూ ఉండుండి గాలికి ఊగుతున్న ఆకుల రెపరెపకి అటు ఇటు ఊగుతూ క్రింద పడుతోంది వెలుగు. గట్టు మీద అలసటగా మేను వాల్చిందామె. తల క్రింద బ్యాగ్ పెట్టుకుంది. మనసంతా ఆందోళనగా ఉంది. గుండెల్లో నుండి దుఃఖం పెళ్ళుపుకుతోంది. ఆమెకు కళ్ళు వర్షిస్తున్నాయి. చీర చెంగుతో కళ్ళొత్తుకుంది. పిచ్చిదాన్లా పిచ్చి పిచ్చిగా ఏవేవో ఆలోచనలు మనసంతా కారు మబ్బుల్లా కమ్మేస్తుంటే ఆమె మెదడంతా మొద్దుబారిపోయింది. కళ్ళు వర్షించి వర్షించి రెప్పల మాటున వాలిపోయాయి. మగత కమ్మేసి నిద్రలోకి జారుకుందామె. ఎవరో ఇద్దరు ఆగంతుకులు మీద పడబోతున్నారని గ్రహించి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా ఆంబోతుల్లా ఆగంతుకులిద్దరూ ఒకడు కాళ్ల దగ్గర మరొకడు తల దగ్గర నిలబడి ఆమె ఒంటి మీద ఒరిగి ఒడిసి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి గబుక్కున లేచి కూర్చుంది. ఒకడిని కాళ్లతో తన్నేస్తూ మరొకడిని చేతులతో నెట్టేసి ఆడపులిలా లేచి నిలబడింది. చెదిరిన చీర సరిచేసుకుని బయట చెంగు నడుం చుట్టూ తిప్పి బొడ్లో దోపుకుందామె. ఇద్దరు ఆగంతుకులు చెరోవైపు నిలబడి ఆమె మీద లంఘించడానికి సిద్ధమయ్యారు. ఆ ప్రాంతమంతా చీకటి గుబురుగా అలుముకొని ఉంది. అంత చీకటిలోనూ వాళ్ల ఆకారాలని నిశితంగా పరీక్షిస్తూనే మీద పడడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూ నిలబడిందామె. ఉన్నట్టుండి ఒకడు ఆమె మీదకు దూకి ఒడుపుగా నడుముకు చుట్టుకున్న పైట చెంగు అందిపుచ్చుకున్నాడు. బలంగా లాగుతూ ఆమెను వివస్త్రని చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. జారిపోతున్న చీర చెంగు గట్టిగా పట్టుకుని వాడితో పెనుగులాడుతోందామె. ఇంతలో రెండోవాడు కూడా మొదటివాడికి సహకరిస్తూ పైట చెంగు పట్టుకుని ఇద్దరూ బలంగా గుంజారు. రాక్షసుల్లా ఇద్దరూ ఒక్కటై చీర చెంగు పట్టుకుని గుంజుతుంటే ఆమెలో సత్తువ సన్నగిల్లిపోతోంది. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఒక కాలు వెనక్కి వేసి మరో కాలు ముందున్న చిన్న బండకి ఆంచి చీర జారిపోకుండా పైటని తన వైపుకు లాక్కుంటోంది. ఆగంతుకులిద్దరూ ఆమెను ఎలాగైనా వివస్త్రను చేసి తమ వశం చేసుకోవాలని కామోద్రేకంతో ఊగిపోతూ పైటలాగుతున్నారు. ఎవరినన్నా సహాయం కోసం గొంతెత్తి అరవాలనుకుంది. కానీ అంత అర్ధరాత్రి ఎంత అరచినా తన రోదన అరణ్య రోదనే అవుతుంది. ఎవరి సహాయమో అర్థించే నిస్సహాయురాలు కాదు. ధైర్యాన్ని కోల్పోయే అబల కూడా కాదు. ఇక ఉపేక్షించకూడదనుకుందామే. ఒక చేత్తో పైట చెంగు పట్టుకుని రెండో చేత్తో రహస్యంగా బొడ్లో దోపుకున్న చురకత్తి తీసి సర్రున చీర కొంగును కోసింది. చీకట్లో ఆమె ఏం చేస్తుందో గ్రహించేలోపే ఇద్దరూ సగం చిరిగిన చీర చెంగుని బలంగా లాగుతూ చిరిగిన సగం చీరని పూర్తిగా చించేస్తూ వెనక్కి తూలిపడ్డారు. ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతమంతా రాళ్లు పైకి తేలిపోయి ఉన్నాయి. క్రింద సూదుల్లా ఉన్న రాళ్ల మీద పడ్డంతోనే ఇద్దరూ అమ్మా అని బాధతో మూలుగుతూ ఒకరి మీద ఒకరు పడ్డారు. రాళ్ల మధ్య నుండి లేవబోతున్న ఇద్దరు ఆగంతకుల మీద చిరుత పులిలా దూకిందామె. చేతిలో ఉన్న చురకత్తితో ఇద్దరినీ ఎడాపెడా కొడుతున్నట్టే చురకత్తితో వారి శరీరాల్ని అందిన దగ్గరల్లా గాయపరిచింది. చురకత్తి మొన సర్రున దిగుతుంటే ఇద్దరూ అమ్మో నాయనో అని గగ్గోలు పెడుతూ రాళ్ల గుట్ట మీద నుండి పడుతూ లేస్తూ పరుగందుకున్నారు. అయినా వాళ్ళని వదలకుండా కొంత దూరం వెంబడించి మరీ చురకత్తితో అందిన దగ్గరల్లా వాళ్ల శరీరాలని చీరేసింది.
చేతుల మీద, కాళ్ల మీద, గుండెల మీద చురకత్తి మొన చేసిన గాయాలకు బెంబేలెత్తిపోతూ, అమ్మో, ఇది ఆడది కాదురో నాయనోయ్ అంటూ ముందు పరుగెడుతున్న వాణ్ణి, ఆగరా ఒరై, ఆగరా, ఈ దెయ్యానికి నన్ను వదిలేసి పారిపోకురా అంటూ రెండోవాడు కూడా అరుస్తూ పరిగెడుతున్నాడు. అన్నదానం భవనం క్రింద నుండి మనుషుల అలికిడి, అరుపు వినిపించేసరికి రాత్రి గస్తీ తిరగాల్సిన గూర్ఖా ఆదమరిచి పడుకున్నవాడల్లా ఒక్కసారి ఉలిక్కి పడి లేచాడు. ఆగంతకులిద్దరూ అరుపులు విని టార్చ్ లైట్ పట్టుకుని, ఎవర్రా అక్కడ, ఏం చేస్తున్నారు అంటూ ఎవరో పరిగెడుతున్నారన్న అలికిడి శబ్దం వినవచ్చిన వైపు టార్చ్ లైట్ ఫోకస్ చేస్తూ గట్టిగా అరిచాడు గూర్ఖా. గూర్ఖాకి దొరికితే తమ పరువు పోతుందని ఆ ఆగంతకులిద్దరూ మెరుపు వేగంతో కొండ దిగువకు 2 మెట్లు గెంతుకుంటూ దిగి పారిపోయారు. చురకత్తి చేత్తో పట్టుకుని చిరిగిన పైట భుజం మీద కప్పుకుంటూ పారిపోతున్న ఆగంతుకుల కేసి చూసిందామె. మెట్ల దారిలో వెలుగుతున్న వీధి లైట్ల క్రింద నుండి పారిపోతున్న ఆ ఆగంతకులు ఆయాసంతో వగరుస్తూ క్షణం నిలబడి అన్నదానం భవనం క్రింద ఉన్న చెట్టుకేసి చూశారు. గుబురుగా పెరిగిన చెట్టు క్రింద క్రీనీడలో దెయ్యల్లా తమకేసే చూస్తున్న ఆమెను చూసి భయంతో ఇద్దరూ ఒకరినొకరు యగాదిగా చూసుకున్నారు. ఒరేయ్, నీ ఒళ్ళంతా గాయాలేరా, రక్తం చిమ్ముతోంది అన్నాడొకడు. నాకేనా, నీ చేతులు ఒళ్ళు చూసుకోరా అన్నాడు రెండోవాడు. ఇంకొంచెం సేపుంటే మనల్ని చంపేసుండేదిరా అన్నాడు మొదటివాడు. గాయాల మాటకే పదరా, ఆ గూర్ఖాకి దొరికితే మన పరువు బజార్న పడుతుంది అంటూ రెండోవాడు ఆకాశ ధారకేసి పరిగెట్టి మెట్లెక్కుతూ ముందుకు సాగాడు. అతన్ని అనుసరించాడు మొదటివాడు. ఆగంతకులిద్దరూ మెట్ల దారిలో పరుగెడుతూ వీధి లైటు క్రింద నిలబడి తమ కేసు చూడ్డం గమనించిందామె. ఆ వెలుగులో ఇద్దరినీ గుర్తుపట్టి ఉలిక్కిపడి, రాత్రి దుకాణం దగ్గర రొట్టె కొన్నప్పుడు 2000 రూపాయల నోటుకు చిల్లరిచ్చినవాడు వాడి స్నేహితుడు. చురకత్తి మొనకి అంటిన రక్తం మరకలని తుడిచేస్తూ జాగ్రత్తగా మళ్లీ బొడ్లో దోపుకుంది. చీర సర్దుకుని చెట్టు చుట్టూ కట్టిన సిమెంటు చప్టా దగ్గరకు వెళ్ళి బ్యాగ్లో ఉన్న మరో కాటన్ చీర తీసి కట్టుకుంది. చిరిగిన చీర ఉండలా చుట్టి కొద్ది దూరంలో పడుకున్న ముసలమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె తల దగ్గర పెట్టింది. పాపం, ఎక్కడ పుట్టిందో ఎలా పెరిగిందో దిక్కు మొక్కు లేకుండా ఇక్కడ పడి ఉంది. ఈ చిరిగిన చీర ముసలమ్మకి అవసరమవుతుందిలే అనుకుంటూ వెనక్కొచ్చేసిందామె. బ్యాగ్ తల క్రింద పెట్టుకుని కళ్ళు మూసుకుందే గాని ఆమెకు నిద్ర పట్టడం లేదు. జరిగిన సంఘటనే కళ్ల ముందు కదలాడుతోంది. యమకింకరుల్లా ఆ దుండగులిద్దరూ తన మాన ప్రాణాలను బలిగొనేవారే కదా. అప్రమత్తంగా ఉండబట్టి వాళ్ల కబంధ హస్తాల నుండి బయటపడింది. ఆలోచిస్తూ కళ్ళు మూసుకుందామె. చెట్టు మీద పక్షుల కిలకిలలు, పారుతున్న జలధారల గలగలలు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కమ్మనైన సంగీతంలా వినిపిస్తుంటే నిద్ర మత్తులోకి జారుకుంది. ఇంతలో ఏవో గుసగుసలు అస్పష్టంగా చెవిన సోకేసరికి భయంతో ఉలిక్కిపడి లేచిందామె. అన్నదానం భవనం ప్రక్క నుండి ఎవరో 2 వ్యక్తులు మెట్లెక్కుతూ తమ వైపే రావడం గమనించింది. చటుక్కున సిమెంటు దిమ్మ మీద నుండి లేచి బ్యాగు భుజాన తగిలించుకుని చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంది. ఒకడు అడుగులో అడుగు వేసుకుంటూ ముసలమ్మ పడుకున్న చెట్టు దగ్గరకొచ్చాడు. అతని వెనకనే మరొకడొచ్చి చేరుకున్నాడు. ఇద్దరూ ఆజానుబాహువుల్లా ఎత్తుగా దృఢకాయుల్లా ఉన్నారు. చెట్టు చాటున నక్కి కళ్ళు చిట్లించుకుని చూసిందామె. కొంపతీసి రాత్రి తనపై దాడి చేసిన దుండగులు కాదు కదా. కసితో వస్తున్నారా? చీకట్లో మసగ్గా నీడల్లా కనిపిస్తున్నారు. చెట్ల ఆకుల సందుల్లో నుండి పడుతున్న హైమాక్స్ లైటు వెలుగులో వారిని గమనించిందామె. గంట క్రితం తన మీద దాడి చేసిన వాళ్ళు కాదు. వాళ్ళిద్దరూ పొట్టివాళ్లు, బక్కపలచగా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం అలా లేరు. ఎవరై ఉంటారబ్బా? దొంగలా? వాళ్లలాగే వీళ్ళు పోకిరీ వెధవలా? ఆలోచిస్తూనే వాళ్ళిద్దరినీ గమనిస్తూ చెట్టు చాటున నక్కి కూర్చుందామే. ఇదిగోరా, ఇక్కడే ఉంది ఇద్దరిలో ఒకడన్నాడు. అవునా, మరెందుకు ఆలస్యం? బొడ్లో నుండి పొడవాటి కత్తి తీస్తూ అన్నాడు రెండోవాడు. చెట్టు చాటున నక్కి నక్కి చూస్తున్న ఆమె వారిద్దరి సంభాషణ వింటూనే అదిరిపడింది. మరింతగా చెవులు రిక్కించి వారి సంభాషణ మీద మనసు కేంద్రీకరించింది. శాలువా కప్పుకుని ఎంత దర్పంగా పడుకుందో చూడు. ఇంకెందుకు ఆలస్యం? నిద్రలోనే యమలోకం పంపించేద్దాం. నువ్వు సిద్ధంగా ఉండు, అరచి అల్లరి చేయకుండా చూసుకో అంటూనే రెండోవాడు కత్తి నిలువున పైకెత్తి ముసుగు తన్ని పడుకున్న ముసలవ్వ గుండెల్లో కసుక్కున దించాడు. రెండోవాడు ముసలమ్మ గుండెల్లో కత్తి దించుతున్నాడనగానే మొదటివాడు గబుక్కున క్రింద కూర్చుని ముసుగు తన్ని పడుకున్న ముసలవ్వని
అలాగే ఒడిసి పట్టుకున్నాడు. నిస్సహాయంగా కాళ్ళు గిజగిజ తన్నుకుంటూ చిన్న మూలుగు మూలిగి తలవాల్చేసింది ముసలవ్వ. పద, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అంటూ రెండోవాడు ముసలమ్మ గుండెల్లో నుండి కత్తి సర్రున బయటకు లాగి కొండ దిగువకు వెళ్లే మెట్ల దారికేసి నడిచాడు. ముసుగు తీసి చూద్దామా, చచ్చిందో ఇంకా కొన ఊపిరితో ఉందో అన్నాడు మొదటివాడు. ఈ జగ్గుగాడు పొడిస్తే ఒక్క పోటే చాలు, అవతలివాడు గిలగిల తన్నుకు చావడానికి. ఇదో లెక్క, నసక్కుండారా అంటూ మొదటివాడి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోతూ అన్నాడు రెండోవాడు. ముసలమ్మని అతి కిరాతకంగా చంపడం చూస్తూనే భయంతో బిక్కచచ్చిపోయిందామె. వాళ్ల సంభాషణను బట్టి వచ్చిన వాళ్ళిద్దరూ కిరాయి హంతకులని అర్థమైందామెకి. ఎవరు వాళ్ళు? ఎందుకు ముసలమ్మను అంత కిరాతకంగా చంపేశారు? మనసులోనే మూగగా రోధించిందామె. వాళ్ళిద్దరూ గబగబా మెట్లు దిగి వెళ్ళిపోవడం గమనిస్తూనే నెమ్మదిగా చెట్టుచాటు నుండి బయటకు వచ్చింది. అప్పటికే హంతకులిద్దరూ ఆకాశధార దాటి క్రిందకు దిగి వెళ్ళిపోయారు. నెమ్మదిగా ముసలవ్వ పడుకున్న చెట్టు దగ్గరకు వెళ్ళింది. ముసలమ్మ తల దగ్గర పడి ఉన్న తన నేత చీర తీసుకుని ఉండలా చుత్తి చేత్తో పట్టుకుని అక్కడి నుండి క్రిందకు దిగింది. ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదామెకు. మెట్ల దారిలో హంతకులిద్దరూ క్రిందకు దిగుతున్నారు. ఆ దారిలో వెళ్లడం ప్రమాదం అనుకుంటూ కొండ బస్టాండ్ దగ్గరకు చేరుకుందామే. కొండ బస్టాండ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడే నిలబడి ఒక్క క్షణం సింహాద్రప్పన్న స్వామివారి గాలిగోపురం చూసిందామె. ఆలయం చుట్టూ వెలుగుతున్న హైమాక్స్ లైట్ల వెలుగులో గాలిగోపురం ప్రాంతం అంతా సుందరంగా దేదీప్యమానంగా కనిపిస్తోంది. దూరంగా ఎక్కడో గూర్ఖా గస్తీ తిరుగుతున్నట్టున్నాడు. ఉండుండి గట్టిగా ఈల ఊదుతున్న శబ్దం వినిపిస్తోంది. ఇక కొండ మీద ఉండకూడదనుకుందామే. మెట్లదారిలో దిగడం కూడా ప్రమాదమే అనుకుంటూ రోడ్డు మార్గంలో నడిచి వెళ్లడమే మంచిదనుకుంటూ ఘాట్ రోడ్డుకేసి నడిచింది. బంతిలా గుండ్రంగా చుట్టిన చిరిగిన చీర చేత్తో పట్టుకుని ఘాట్ రోడ్లో కొండ దిగువకు నడక ప్రారంభించిందామె. పాములా మెలుకలు తిరిగి ఉన్న రోడ్డు మీద రోడ్డుకు అటూ ఇటూ ఉన్న కరెంటు స్తంభాల వెలుగులో నెమ్మదిగా నడుస్తూ ఆలోచిస్తూ నడుస్తోందే గాని ఆమె మనసులో లేదు. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఆగి ఆగి నడుస్తోంది. ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చినట్టు ఉలిక్కిపడి చేతిలో ఉన్న చీరకేసి చూసుకుందామె. అంతే, ఉండలా చుట్టిన కాటన్ చీరని బంతిలా బలంగా ఘాట్ రోడ్డుని ఆనుకుని ఉన్న లోయలాంటి మామిడి తోటలోకి విసిరేసింది. ధ్యేయం నెరవేరే వరకు, తన అన్వేషణ పూర్తయ్యే వరకు ఏ శక్తి తనను అడ్డుకోలేదు. దృఢంగా మనసులో తనకి తనే చెప్పుకుంటూ గుండెల నిండా గాలి పీల్చుకుని ధీమాగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచిందామె. తెల్లారేసరికి కొండంతా గుప్పుమంది. ఉదయాన్నే శ్రీ స్వామివారి సుప్రభాత సేవకు వచ్చిన అర్చకులు గర్భాలయంలో అడుగు పెట్టకముందే ఆ వార్త దావానలల్లా కొండంతా ఆక్రమించేసింది. రాత్రంతా వ్యాపారంలో అలసి సొలసిన వ్యాపారస్తులు కొందరు ఇళ్లకు వెళ్ళిపోగా చాలామంది తమ తమ దుకాణాల ముందే మేనువాల్చి సేద తీరుతున్నారు. ఉన్నట్టుండి గూర్ఖా గావుకేక సింహగిరి శిఖరమంతా ప్రతిధ్వనించింది. దేవాలయం చుట్టూ ఆక్రమించిన కొండ కోనలన్నీ కంపించిపోయినట్టు అరిచాడు గూర్ఖా. కొండ మీద ఆలయం చుట్టూ పహారా కాస్తూ తిరుగుతున్న గూర్ఖా అన్నదానం బిల్డింగ్ చుట్టుముట్టి మర్రి చెట్టు దగ్గరకొచ్చేసరికి ఎవరిదో మూలుగు వినిపించింది. అనుమానంగా చెవులు రిక్కించి విన్నాడు. అప్పటికే స్వామివారి సుప్రభాత సేవకు ఆలయానికి అర్చకులు వచ్చే వేళయిందని త్వరగా పని ముగించుకుని ఆలయం దగ్గరకు చేరుకోవాలనుకున్నాడు గూర్ఖా. ఉండుండి ముసలమ్మ మూలుగు ఆ నిశ్శబ్ద నిశీధిలో అతి భయంకరంగా వినిపిస్తోంది. మర్రి చెట్టు చుట్టూ కట్టిన సిమెంటు చప్టా మీద ముసుగు తన్ని పడుకున్న వ్యక్తి ఎవరో మూలుగుతున్నారని గ్రహించాడు గూర్ఖా. గాబరాగా అక్కడకు వెళ్ళి టార్చ్ వేసి చూశాడు. టార్చ్ వెలుగులో ఎవరో శాలువా ముసుగార కప్పుకుని మూలగలేక మూలుగుతున్నారు. చేతిలో ఉన్న పొడవాటి కర్రతో శాలువా తొలగించి చూశాడు. శాలువా కప్పుకున్న ముసలమ్మ బాధగా మూలుగుతూ కొన ఊపిరితో కొట్టుకులాడుతోంది. అప్పటికే కత్తిపోటు వలన బాగా రక్తం స్రవించి సిమెంటు చప్టా మీద రక్తం ధారలా కారుతోంది. టార్చ్ లైట్ వెలుగులో ముసలమ్మని తేరిపార చూశాడు గూర్ఖా. అప్పటికే గూర్ఖా కేసి బేలగా చూస్తూ ప్రాణాలు వదిలేసింది ముసలవ్వ. టార్చ్ వెలుగులో రక్తంతో తడిసి ముద్దైన ముసలమ్మ వాలకం చూడగానే అదిరిపడి కెవ్వున అరిచాడు గూర్ఖా. గబగబా కొండ బస్టాండ్ దగ్గరకు చేరుకుని వర్తకులందర్నీ కేకలేసి లేపాడు. అదే సమయంలో కొండ దిగువ నుండి అర్చకులను మోసుకుంటూ వచ్చి ఆగింది బస్సు. ముసలమ్మ చావు కబురు వినగానే
అర్చకులు, వర్తకులు హుటాహుటిన పోలీసులకు ఫోన్ చేశారు. కొందరు కొండ దిగువనే ఉన్న దేవస్థానం అధికారులకు విషయం చేరవేశారు. ముసలవ్వ గుండెల్లో ఎవరో కత్తితో పొడిచి చంపేశారన్న వార్త తెలియడంతో అందరూ భయంతో ఆ దరిదాపులకు వెళ్లలేదు. దూరం నుండే గుంపులు గుంపులుగా నిలబడి చూస్తూ ఉండిపోయారు. ముసలమ్మ శవాన్ని అక్కడి నుంచి తరలించే వరకు దేవాలయంలో పూజా పునస్కారాలు నిర్వహించకూడదని అర్చకులు తిరిగి బస్సులో ఇళ్లకు వెళ్లిపోయారు. ఆలయ ప్రాంగణంలో ఎవరు మరణించినా ఆ శవం దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు గుడి తలుపులు తెరవరు. ఆ తర్వాత ఆలయమంతా సంప్రోక్షణ చేశాక గాని పూజాది కార్యక్రమాలు నిర్వహించరు. భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగదు. కొండ మీద హత్య జరిగిందన్న వార్త చేరడంతోనే గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ, 4 కానిస్టేబుల్స్ హుటాహుటిన వచ్చి చేరుకున్నారు. అప్పటికే తెల్లారిపోయింది. భక్తులు తండోపతండాలుగా మెట్ల దారిలో కొండపైకి చేరుకుంటున్నారు. యాత్రికులను ఎవరినీ మర్రి చెట్టు దరిదాపులకు రానివ్వకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. సిమెంటు చప్టా మీద ఉంది ముసలమ్మ శవం. శాలువ అంతా రక్తసిక్తమై ఉంది. సిమెంటు చప్టా మీద ధారలా చారలు కట్టి ఉంది రక్తం. 4 పోలీసులు చుట్టూ పహారా కాస్తున్నారు. ఎస్ఐ అక్బర్ ఖాన్ నేరుగా వెళ్లి ముసలమ్మ మీద కప్పి ఉన్న శాలువాని లాఠీతో పూర్తిగా తప్పించి చూశాడు. 70 ఏళ్లకి పైబడే ఉంటాయి ముసలమ్మకి అనుకున్నాడు. ఇలాంటి ముసలమ్మని చంపాల్సిన అవసరం ఎవరికుంది? మనసులోనే అనుకుంటూ చుట్టుపక్కల అంతా నిశితంగా పరిశీలించి చూశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. క్రిందంతా రాళ్లు తేలి ఉన్నాయి. అన్నదానం భవనం వెనుక గోప్యంగా ఉందా స్థలం. ఎత్తుగా ఎదిగిన చెట్లు గుబురుగా అల్లుకుని ఉన్నాయి. ఎస్ఐ అక్బర్ ఖాన్ వెనకే వినయంగా నిలబడ్డాడు గోర్ఖా. ఎస్ఐ అడగకముందే తాను చూసిన సంఘటనంతా వివరిస్తూ చెబుతున్నాడు. గోర్ఖా చెప్పిందంతా వింటూనే పరిసరాలని సున్నితంగా గమనిస్తున్నాడు ఎస్ఐ. అడుగులో అడుగు వేసుకుంటూ క్రిందంతా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆ ప్రాంతమంతా కలియ తిరిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇంతలో దేవస్థానం ఈవో రాఘవేంద్ర స్వామి అక్కడకు వచ్చి చేరుకున్నారు. ఆయన వెనక ఆలయ అధికారులు పేషికార్, కరోడా, హవల్దార్ను వెంట పెట్టుకొచ్చారు. ఈవో రాఘవేంద్ర స్వామి వస్తూనే ఎస్ఐ అక్బర్ ఖాన్తో అన్నాడు, ఎస్ఐ గారు, త్వరగా మీ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి శవాన్ని ఇక్కడి నుంచి తరలించండి. ఆలయంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు ఆగిపోయి భక్తులకు దర్శనాలు ఆపేయాల్సి వచ్చింది. దయచేసి శవ పంచనామా త్వరగా పూర్తి చేయించండి అధికార దర్పంతో అన్నాడతను. సార్, ముసలమ్మది సహజ మరణమే అయితే మీరన్నట్టు వెంటనే పంచనామా పూర్తి చేసేవాళ్ళం. కానీ ఇది ఒక మర్డర్. ఒక అనాథని, అది భక్తుల దగ్గర బిచ్చం అడుక్కునే ఒక ముసలమ్మని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఎలాంటి పరిశీలన, పరిశోధన చేయకుండా శవానికి చాప చుట్టేస్తే ఆ తర్వాత మా పీకల మీదకొస్తుంది వ్యవహారం. దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. వీలైనంత త్వరగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయిస్తాను అంటూనే ఈవో రాఘవేంద్ర స్వామికి నమస్కారం చేసి గౌరవంగా సాగనంపాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇంతలో ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి చేరుకున్నారు. వారితో పాటే అంబులెన్స్ కూడా వచ్చి చేరుకుంది. ఫోరెన్సిక్ నిపుణులు ముసలమ్మ శవం మీదున్న కత్తిపోటు, శాలువ, ముసలమ్మ తల క్రింద ఉన్న చిన్న మూట అన్నీ జాగ్రత్తగా పరిశీలించి వేలిముద్రలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం పరిసరాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. గుబురుగా ఉన్న మర్రి చెట్టుకేసి దాని చుట్టూ కట్టిన సిమెంటు దిబ్బకేసి చూస్తూ, కొద్ది దూరంలో ఉన్న మరో చెట్టు చుట్టూ కట్టిన సిమెంటు దిమ్మకేసి చూస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ అక్బర్ ఖాన్కి కనిపించిన ఆ దృశ్యమేంటి? దుండగుల లక్ష్యం గురి తప్పి ముసలామె ప్రాణాలను పోగొట్టుకున్న విషయాన్ని పోలీసులు ఛేదించగలిగారా? దూరంగా ఉన్న సిమెంటు చప్టా క్రింద రాళ్ల గుట్టల మీద ఎర్రగా రక్తపు మరకలు కనిపించేసరికి ఒక్క ఉదుటున అక్కడకు చేరుకున్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ అంత ఆతృతగా అటుకేసి వెళ్లేసరికి ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఎస్ఐ అక్బర్ ఖాన్ని అనుసరించారు. రాళ్ల గుట్టల మీద రక్తపు మరకలు చూశారా? ఆతృతగా అన్నాడు ఎస్ఐ. ఎస్ సార్ అంటూ క్లూస్ టీం నిపుణులు రక్తం మరకలను జాగ్రత్తగా బ్లేడ్తో ఒలిచి తమ దగ్గరున్న ప్లాస్టిక్ కవరులో భద్రపరిచారు. సిమెంటు చప్టా పక్కనే రొట్టెల కవరు, జామ్ కవరు కనిపించేసరికి గబుక్కున వెళ్ళి క్రిందకు వంగి వాటిని జాగ్రత్తగా తీశాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. సార్, రొట్టెల కవరు, జామ్ కవరు ఇక్కడ కూడా ఉన్నాయి సార్ అంటూ ముసలమ్మ శవం దగ్గర ఆధారాల కోసం వెతుకుతున్న క్లూస్ టీం మెంబర్ ఒకరు గట్టిగా అరిచి ఎస్ఐ అక్బర్ ఖాన్కి చెప్పారు. ఎస్, వీటిని బట్టి చూస్తే రాత్రి ఇక్కడ 2 వ్యక్తులు బస చేశారనిపిస్తోంది. అందులో ఒకరు ఈ హతురాలు ముసలమ్మ. రెండో వ్యక్తి ఎవరు? ఆలోచిస్తూనే అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. అంతేకాదు,
ముసలమ్మ హత్య అక్కడ జరిగింది. ఆ రక్తపు మరకలు ఈ రాళ్లగుట్ట వరకు వచ్చి పడ్డాయంటే చాలా విడ్డూరంగా ఉంది సార్. విడ్డూరమే ఉంది. ఇక్కడ హత్యాయుధం లేదు అంటే హంతకుడు దాన్ని మాయం చేసినప్పుడు దాని నుండి కారిన రక్తం చుక్క ఆ రాళ్ల గుట్ట మీద పడి ఉండొచ్చు కదా. కాలర్ ఎగరేస్తూ హుషారుగా అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ సార్, మీరన్నది నిజం అన్నాడు క్లూస్ టీంలో ఒక అతను. మీరు మీ పని కానివ్వండి, నేను ఈ చుట్టుప్రక్కల ఎంక్వైరీ చేసుకొస్తాను. ఈలోగా మీ పని పూర్తయితే శవాన్ని పోస్ట్మార్టంకు పంపించండి అంటూనే ఒక కానిస్టేబుల్ని వెంట తీసుకుని కొండ బస్టాండ్ దగ్గరకు వెళ్ళాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ఐ చేతిలో రొట్టె కవరు, జామ్ కవరు ఉన్నాయి. 301 కొండ మీద రొట్టెలు, జామ్ అమ్మే కిరాణా దుకాణాలు, పాన్ షాపులు ఎన్నున్నాయో కనుక్కునిరా. బస్టాండ్లో నిలబడి పరిసరాలను గమనిస్తూ అన్నాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఎస్ సార్ అంటూ కానిస్టేబుల్ బస్సు టికెట్లు బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. సరిగ్గా అప్పటికి ఉదయం 7 గంటలు కావస్తోంది. భక్తులతో కొండంతా రద్దీగా ఉంది. దర్శనాలు లేకపోవడంతో కొండపైకి చేరుకున్న భక్తులంతా క్యూ లైన్లలోనూ షాపుల దగ్గర పోగై ఉన్నారు. ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ఇంతలో కొండ దిగువ నుండి బస్సు వచ్చి ఆగింది. దర్శనానికి వచ్చిన భక్తులు ఒక్కరొక్కరుగా క్యూ పాటిస్తూ బస్సులో నుండి దిగుతున్నారు. భక్తుల మధ్యలో నిలబడ్డ ఆమె తల నిండా ముసుగు వేసుకుని బస్సు దిగుతున్న యాత్రికుల వెనకే నెమ్మదిగా కదులుతోంది. బస్సులో నుండే కొండ బస్టాండ్ పరిసరాలను గమనిస్తోంది. రాత్రి జరిగిన సంఘటనలు ఆమె కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అన్నం పున్నం ఎరుగని ముసలమ్మని చంపడం కళ్ళారా చూసింది. రాత్రంతా ఘాట్ రోడ్లో నడుచుకుంటూ తొలిపావంచ దగ్గరకు చేరుకుంది. తెల్లవార్లు అక్కడే మెట్ల పక్కన యాచకులతో పాటు నిద్రపోయింది. తెల్లారేసరికి అలజడి. కొండ మీద అన్నదానం భవనం దగ్గర ఎవరో ఎవరినో చంపేశారని యాచకుల ద్వారానే వింది. అయితే ఆ వార్త ఆమెకి ఆశ్చర్యం కలిగించలేదు. తన కళ్ల ముందే ముసలమ్మని ఎవరో చంపడం చూసింది. కొండ మీద ఏం జరుగుతోందో చూడాలనిపించింది. అంతే, చకచకా బయలుదేరింది. ఏం జరుగుతోంది? ముసలమ్మని చంపిందెవరో పోలీసులు కనుక్కోగలిగారా? ఏమో ఆలోచిస్తూనే బస్టాండ్కు చేరుకుందామే. మెట్ల దారిలో నడవలేక బస్సులో బయలుదేరింది. పాపం, ఆ ముసలమ్మని చంపిందెవరో, ఎందుకు చంపారో? రాత్రి ముసలమ్మతో పాటు తను అక్కడే ఉందని పోలీసులు గ్రహించేస్తారా? ముసలమ్మ మీద కప్పిన శాలువాను గమనిస్తారు. అవును, గమనిస్తే తన ఉనికి పసికడితేనో? అమ్మో, తన అన్వేషణ ఎలా? ఏం చెయ్యాలి? తనింకా ఇక్కడే ఉండడం క్షేమం కాదు. కానీ తన ఆశ, శ్వాస ఏం కావాలి? నిన్నంతా తిరిగింది. మెట్ల దారిలో మొదలై కొండ మీద అన్ని ప్రాంతాలు తిరిగింది. పిచ్చిదాన్లా అన్వేషించింది. తన అన్వేషణ ఫలిస్తుందా? నిద్రాహారాలు మాని కళ్ళలో కాగడాలు పెట్టుకుని వెతుకుతున్న తన ఆశ ఫలిస్తుందా? దిగమ్మా, అలా దిక్కులు చూస్తావేంటి? వెనక నిలబడ్డ భక్తురాలు చిరాగ్గా వీపు తట్టి ముందుకు తోసేసరికి ఇహానికొచ్చిందామె. అప్పటికే బస్సులో ఆ చివరి నుండి గేటు దాకా వచ్చేసిందామె. రాడ్డు పట్టుకుని నెమ్మదిగా బస్సులో నుండి దిగింది. ఎదురుగా యూనిఫామ్లో ఉన్న ఎస్ఐని చూసి క్షణం తత్తరపాటు చెందింది. మరుక్షణం తేరుకుని ఓ మూలకు వెళ్ళి ఎటో చూస్తున్నట్టు నటిస్తూ ఎస్ఐ అక్బర్ ఖాన్ని గమనిస్తోందామె. ఇంతలో ఓ కానిస్టేబుల్ పరుగు పరుగున ఎస్ఐ అక్బర్ ఖాన్ దగ్గరకొచ్చాడు. సార్, కొండ మీద రొట్టెలు, జామ్ అమ్మే దుకాణం ఒకటే ఉండేదట, వరహాల శెట్టి గారి కిరాణా దుకాణం చెప్పాడు పోలీస్ కానిస్టేబుల్. గుడ్, పద వెళ్దాం అంటూ ఎస్ఐ అక్బర్ ఖాన్ దుకాణాల సముదాయం కేసి నడిచాడు. అతన్ని అనుసరించాడు కానిస్టేబుల్. ఎస్ఐ కానిస్టేబుల్ ఇద్దరూ వెళుతున్న దిక్కే చూస్తూ నిలబడిందే కానీ ఆమె మనసులో లేదు. భక్తులు తండోపతండాలుగా మెట్లెక్కుతూ అడ్డుగా నిలబడ్డ ఆమెని నెట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. తాను రాత్రి బస చేసిన మర్రి చెట్టు దగ్గర ఏం జరుగుతోందో చూడాలనిపించి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కొండ బస్టాండ్ను ఆనుకుని ఉన్న అన్నదానం భవనం గోడ దగ్గరకు చేరుకుందామే. అప్పటికే అక్కడ ముసలవ్వ శవాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి దేవస్థానం స్వీపర్లు 3 మోసుకుంటూ అంబులెన్స్ దగ్గరకు వెళ్తున్నారు. దూరంగా నిలబడి అంతా గమనించింది. దిక్కు మొక్కు లేని ఆ ముసలవ్వ చావు చూసి మనసులోనే కుమిలిపోయిందామె. రాత్రి ముసలమ్మ తనని చూస్తూనే అమ్మా తల్లి, నువ్వేనా తల్లి అంటూ పిలవడం గుర్తొచ్చి అయ్యో పాపం, ఎవరో ఈ ముసలమ్మకేమవుతుందో అనుకుంది. ఇక్కడ ఇలాగే నిలబడి ఉంటే తన ఉనికి ఎవరైనా కనిపెట్టేయొచ్చు. రాత్రి తనను పాడు చేయాలని వచ్చిన దుండగులన్నా చూడొచ్చు, కసితో దాడి చెయ్యొచ్చు. ముసలమ్మ దగ్గరున్న తన శాలువ చూసి
పోలీసులకైనా అనుమానం కలగొచ్చు. అంత ఖరీదైన శాలువ ఈ ముసలవ్వ దగ్గరకు ఎలా వచ్చిందని ఆరా తీస్తే తన గుట్టు రట్టవుతుంది. పోలీసులకు అనుమానం కలిగితే క్షణాల్లో ఊరంతా గాలిస్తారు. ఎక్కడ దాక్కున్నా జల్లెడ పట్టి వెతికి పట్టేసుకుంటారు. ఏం చెయ్యాలి? తానిక్కడి నుండి సురక్షితంగా బయటపడాలంటే ఏం చెయ్యాలి? చెయ్యని నేరానికి అనుమానితురాలుగా పోలీసుల కంటపడితే ఇంకేమైనా ఉందా? తన గమ్యం అగమ్యమైపోదు. తన ఆశ అడియాస కాదు. స్వామి సింహాద్రినాథ, నన్ను రక్షించు. నా మనోభీష్టాన్ని నెరవేర్చు. నా అన్వేషణ కొనసాగేలా ఆశీర్వదించు. నా బ్రతుక్కి, నా జీవితానికి ఆశ శ్వాస అందించు. మనసులోనే వేనోళ్ల భగవంతుణ్ణి ప్రార్థించిందామె. ఉన్నట్టుండి తళుక్కున మదిలో ఏదో ఆలోచన మెదిలేసరికి చకచక మెట్లెక్కి కేశఖండనశాలకేసి సాగిపోయింది. దుకాణాల సముదాయంలో 3వ వరుసలో ఉన్న 2వ దుకాణమే వరహాల శెట్టి కిరాణా షాపు. ఎస్ఐ అక్బర్ ఖాన్, కానిస్టేబుల్ ఇద్దరూ కిరాణా దుకాణం దగ్గరకు వెళ్లారు. పోలీసులు తన దుకాణం దగ్గరకు రావడం గమనిస్తూనే లోపల క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్న వరహాల శెట్టి గాబరాగా షాపులో నుండి బయటకొచ్చి చేతులు కట్టుకుని వినయంగా ఎస్ఐ అక్బర్ ఖాన్ ముందు నిలబడ్డాడు. సార్, నాతో ఏమైనా పనుందా సార్? వినయంగా అడిగాడు కిరాణా దుకాణం యజమాని వరహాల శెట్టి. ఈ కవర్ జామ్కి సంబంధించేదేగా. ఇది రొట్టెల కవరు, అవునా? చేతిలో జామ్ అంటిన కవరు, రొట్టె ముక్క అవశేషాలున్న ప్లాస్టిక్ కవర్ చూపిస్తూ అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. ముక్కుసూటిగా అడిగితే నాకేమీ తెలియదు సార్ అని తప్పించుకుంటారని అలా అడిగాడు. అవును సార్, అయోమయంగా అన్నాడు వరహాల శెట్టి. ఇవి నీ దగ్గర దొరుకుతాయా? వరహాల శెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. దొరుకుతాయి సార్, మీకు కావాలా? హుషారుగా షాపులోకి వెళ్ళబోయాడు వరహాల శెట్టి. అక్కర్లేదు, ఇవి రాత్రి ఎవరికి అమ్మావా చెప్పగలవా? అడిగాడు ఎస్ఐ. అవి అవి చాలామంది బుర్రగోక్కుంటూ ఏదో చెప్పబోయాడు కిరాణా దుకాణం యజమాని వరహాల శెట్టి. డ్రామాలొద్దు, నిన్ను సాక్ష్యానికి పిలవడం లేదు, జస్ట్ ఆరా కోసం అడుగుతున్నాను. నిజం చెప్పు, అబద్ధాలొద్దు. వరహాల శెట్టి కళ్ళలోకి కోపంగా చూస్తూ చేతిలో లాఠీ చక్రంలా తిప్పుతూ అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. చెప్తాను సార్, చెప్తాను అంటూ ఆలోచిస్తున్నట్టు నటిస్తూ ఎటో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు వరహాల శెట్టి. చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏం చేస్తారో, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కొళ్తే గొయ్యి. మనసులోనే తర్జన భర్జన పడ్డాడు వరహాల శెట్టి. ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పండి, గొంతు పెంచి అడిగాడు ఎస్ఐ అక్బర్ ఖాన్. పోలీసుల అపరాధ పరిశోధనను రహస్యంగా గమనిస్తున్న ఆమె అసలు అన్వేషణ దేనికోసం? వరహాల శెట్టి ఏం చెప్పాడు? అది అక్బర్ ఖాన్కి ఏ విధంగా ఉపయోగపడింది? ఈ విషయం తెలుసుకోవాలంటే రేపటిదాకా ఆగాల్సిందే. అన్వేషణ శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపటి భాగంలో వివరిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.